వెల్కమ్ టు జేకే ఎక్సలెన్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో జీర్ణ వ్యవస్థ డైజెస్టివ్ సిస్టంలోని కొన్ని ఎంసీక్యూస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. రాబోతున్న డిఎస్సిలో క్వశ్చన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉండిపోతుంది, అదేవిధంగా లాస్ట్ టెట్లో కానీ డిఎస్సిలో కానీ క్వశ్చన్ ప్యాటర్న్ అనేది కొంచెం టిపికల్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ అనేవి మీకు కొంత యూస్ఫుల్గా ఉంటాయని, ఏ విధంగా సాల్వ్ చేయాలనేది కూడా చూద్దాం. దానిలో మొదటి క్వశ్చన్ చూద్దాం. మ్యాచింగ్ జతపరచండి. ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది, మ్యాచింగ్ క్వశ్చన్స్ అనేవి. దీనిలో డైజెస్టివ్ సిస్టంలో ఈ మ్యాచింగ్ క్వశ్చన్స్లో మనకి ఏమి ఇచ్చాడంటే ఎంజైమ్స్ ఇచ్చాడు. అవి దేని మీద వర్కౌట్ చేస్తాయి, పనిచేస్తాయి అనేది కూడా ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. దీనిలో మొదటగా చూసుకుంటే లైపేజ్ ఎంజైమ్ అనేది దేని మీద వర్క్ చేస్తుంది అంటే, మనకి లైపేజ్ ఎక్కువగా క్రొవ్వులను ఏ విధంగా మారుస్తుందంటే డైగ్లిజరైడ్స్ అండ్ మోనోగ్లిజరైడ్స్ కింద మారుస్తుంది. సో లైపేజ్ అనేది ఆప్షన్ దేనికి ఈక్వల్గా ఉంటుందంటే క్యూ ఆప్షన్, కొవ్వుల మీద వర్క్ చేస్తుంది. కాబట్టి ఈ లైపేజ్కి 1కి క్యూ అనేది మనకి ఆప్షన్ కరెక్ట్. సో ఏ బి డిలో ఉంది క్యూ ఆప్షన్. సో సిలో లేదు కాబట్టి సిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ న్యూక్లియేజ్ అనేది ఈ ఎంజైమ్ అనేది దేని మీద పనిచేస్తుందంటే న్యూక్లిక్ యాసిడ్స్ మీద వర్కౌట్ చేస్తుంది. సో క్లోమరసంలోని న్యూక్లియేజెస్ అండ్ న్యూక్లిక్ ఆమ్లాలను దేని కింద మారుస్తుందంటే న్యూక్లియోటైడ్లుగా మారుస్తుంది. సో ఈ న్యూక్లియేజెస్ యొక్క ఆప్షన్ అనేది న్యూక్లిక్ ఆమ్లాలు. ఆప్షన్ 2 ఆర్ అనేది 2కి ఆర్ అనేది ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ మనం చూద్దాం. ఆప్షన్ ఏలో 2కి ఆర్ ఉంది, ఆప్షన్ బిలో 2 ఆర్ ఉంది. రిమైనింగ్ వాటిలో లేదు కాబట్టి సి అండ్ డి రెండింటిని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆప్షన్ ఏ బి మనం ఇప్పుడు వీటిలో ఏది ఎలిమినేట్ చేయాలో చూద్దాం. కార్బాక్సిపెప్టిడేజెస్, మూడవది కార్బాక్సిపెప్టిడేస్ అనేది దేని మీద పనిచేస్తుందంటే ఇది ప్రోటీన్లను జీర్ణక్రియలో సహాయపడి వాటిని ఏం చేస్తుందంటే చిన్న పెప్టైడ్ల కింద మారుస్తుంది. కాబట్టి ఈ కార్బాక్సిపెప్టిడేస్ అనేది ఆప్షన్ సి, ప్రోటీన్లు, పెప్టోన్లు, ప్రోటీయేజెస్ వీటికి ఈక్వల్గా ఉంది కాబట్టి థర్డ్ వన్ ఎస్ అవుతుంది. సో ఆప్షన్ ఏలో థర్డ్ వన్ ఎస్ ఉంది కాబట్టి సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫైనల్గా డైపెప్టిడేజెస్, ఇది దేని మీద పనిచేస్తుంది అంటే ఇది డైపెప్టైడ్లను ఏ విధంగా మారుస్తుందంటే ఇక్కడ అమైనో యాసిడ్స్ కింద మారుస్తుంది. సో 4th ఆప్షన్ అనేది పి అనేది ఉంది కాబట్టి 4థ్కి పి అంటే ఆప్షన్ ఏ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మ్యాచింగ్ అనేది కొంచెం వర్కౌట్ చేస్తే మనకి స్కోర్ ఎక్కువగా పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రేగుల్లోని విల్లీకి సంబంధించి ఏది నిజము కాదు? సెలెక్ట్ వాట్ ఈస్ నాట్ ట్రూ ఆఫ్ ఇంటెస్టినల్ విల్లీ అమాంగ్ ద ఫాలోయింగ్స్. ఆప్షన్ ఏ, వాటిపై సూక్ష్మ విల్లీ అనేవి ఉంటాయి. ఆప్షన్ బి, అవి ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. ఆప్షన్ సి, అవి రక్తకేశ నాళికలు మరియు లాక్టిక్ నాళాలను కలిగి ఉంటాయి. ఆప్షన్ డి, ఇవి క్రొవ్వులను జీర్ణక్రియలో మాత్రమే పాల్గొంటాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఏది నిజం కాదు అంటే నాట్ కరెక్ట్ ద ఆన్సర్ అని అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే సూక్ష్మ విల్లి అనేవి ఇక్కడ విల్లి మీద మనకి ఉంటాయి. ఇది చిన్న పేగుల యొక్క లోపలి గోడల్లోని ఉండే వేళ్ల వంటి నిర్మాణాలని మనం విల్లి అంటాం. అయితే ఈ విల్లి పైన ఉండే కణాల్లో ఇంకా చిన్నవైన మైక్రోవిల్లి, సూక్ష్మ విల్లి అనేవి ఉంటాయి. ఇవి గ్రహించే శక్తిని కలిగి ఉంటాయి. సో అదేవిధంగా చిన్నపేగు యొక్క లోపల ఉపరితలాన్ని యొక్క వైశాల్యాన్ని కూడా ఇవి విపరీతంగా పెంచుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఆహారం అనేది వేగంగా రక్తంలోనికి శోషించబడడానికి తోడ్పడుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ కరెక్టే, ఆప్షన్ బి కరెక్టే. అండ్ ఆప్షన్ సి చూసుకుంటే ఇవి రక్తకేశ నాళికలు, లాక్టిక్ నాళాలను కలిగి ఉంటాయి. ఇది కరెక్టే. రక్తకేశ నాళికలు అనేవి ఏం చేస్తాయంటే కార్బోహైడ్రేట్లు అండ్ ప్రోటీన్లు గ్రహిస్తాయి. లాక్టిక్ నాళాలు అనేవి ఏం చేస్తాయంటే క్రొవ్వులను గ్రహిస్తాయి. సో ఆప్షన్ సి ఈజ్ ఆల్సో కరెక్టే. కానీ ఆప్షన్ డి అనేది అవి క్రొవ్వులను జీర్ణక్రియలో మాత్రమే పాల్గొంటాయి అంటే ఇది కరెక్ట్ కాదు. సో దిస్ ఇస్ ఫర్ ది అనదర్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కేవలం పిండి పదార్థాన్ని మాత్రమే ఆహారం తీసుకున్న ఒక వ్యక్తి యొక్క ఖైమ్ అతని ఆంత్రమూలంలోకి ప్రవేశించే ముందు విశ్లేషిస్తే అందులో ఏవి ఉంటాయి అంటే, మనకి ఖైమ్ ఏర్పడేటప్పుడు దానిలో అది ఆంత్రమూలంలోకి ప్రవేశించక ముందే ఆ ఖైమ్లో ఉండే పదార్థాలు ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి నోట్లోనే లాలాజలంలోని అమైలేజ్ అనేది ఏం చేస్తుందంటే స్టార్చ్ని విచ్ఛేదం చేస్తుంది. అది డెక్స్ట్రిన్ అండ్ మాల్టోస్ కింద మార్చేస్తుంది. ఆ విధంగా నోటిలోనే స్టార్చ్ అనేది ఇంచుమించు 30% అనేది మనకి డైజెస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమవుతుందంటే అది ఆ నోటిలోంచి ఆహార వాహిక ద్వారా జీర్ణాశయంలోకి చేరుతుంది. అయితే ఇక్కడ ఖైమ్ అంటే ఏంటి? పాక్షికంగా ఆహారం అనేది జఠరసంతో కలిసి
పాక్షిక ద్రవ రూపంలో ఉండే ముద్దగా మారుతుంది, దాన్ని ఖైమ్ అంటాం. అయితే ఈ ఖైమ్ అనేది దీనిలో ఏమి ఉంటుంది ఆంత్రమూలంలోనికి వెళ్ళక ముందే అంటే, ఇక్కడ మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నామంటే స్టార్చ్ అనేది పిండి పదార్థం అనేది నోటి ద్వారా అక్కడ కొంత జీర్ణమయ్యి దానిలో డెక్స్ట్రిన్ మాల్టోజ్ అనేది మారుతూ అది దీంతో పాటు జీర్ణాశయంలోకి వస్తుంది. సో అప్పటికి మనకి ఏమవుతుంది, ఖైమ్లో ఏముంటాయంటే డెక్స్ట్రిన్ అండ్ మాల్టోజ్ అనేది ఉంటాయి అనేది మనకు తెలుసు. సో దానివల్ల ఏమవుతుంది, ఆప్షన్లో చూద్దాం, డెక్స్ట్రిన్ అండ్ గ్లూకోజ్, డెక్స్ట్రిన్ అండ్ మాల్టోజ్, డెక్స్ట్రిన్ అండ్ మాల్టోజ్. సో ఆప్షన్ డి అవ్వచ్చు, ఆప్షన్ బి అవ్వచ్చు. సో ఆప్షన్ బి కానీ ఆప్షన్ డి కానీ మనం చూసుకుంటే దీనిలో స్టార్చ్ అనేది అడిషనల్గా ఉంది. అయితే స్టార్చ్ అంటే ఏమవుతుందంటే ఇంకా ఇక్కడ జీర్ణం కానీ స్టార్చ్ అనేది నోటిలో విచ్ఛిన్నమైన తర్వాత అది కొంత మనకి ఇక్కడ ఖైమిలో కూడా ఉంటుంది. సో ఇక్కడ పూర్తిగా పిండి పదార్థం అనేది విచ్ఛిన్నం కాదు కాబట్టి దానిలో ఉండే కొంత స్టార్చ్ అనేది కూడా ఇక్కడ ఉండిపోతుంది కాబట్టి సో స్టార్చ్, డెక్స్ట్రిన్ అండ్ మాల్టోస్ ఈ విధంగా మనకి ఆంత్రమూలంలోనికి వెళ్ళక ముందే మనకి ఖైమిలో ఇవి మనకి కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ గ్లూకోజ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్లూకోజ్ ఉంది, ఇక్కడ గ్లూకోజ్ ఉంది. గ్లూకోజ్ అనేది ఏంటంటే మనకి ఆంత్రమూలంలోకి వెళ్ళిన తర్వాత చిన్న పేగులోని ఇది చివరి దశలో జరిగే ప్రక్రియ కాబట్టి గ్లూకోజ్ అనేది ఇక్కడ మనకి ఆప్షన్ కరెక్ట్ కాదు. సో ఆప్షన్ ఇస్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, స్టార్చ్, డెక్స్ట్రిన్ అండ్ మాల్టోస్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్లైకోజన్ అనగానేమిటి? గ్లైకోజన్ ఈజ్ రక్తంలో తయారై గ్లూకోజ్ అందించడానికి కాలేయం మరియు కండరాల్లో నిల్వ చేయబడుతుంది. కాలేయంలో తయారై నిల్వ చేయబడే ఒక పాలీసాకరైడ్, కాలేయంలో నిల్వ చేయబడే డైసాకరైడ్ అమోనియాతో చర్య ప్రోటీన్ ఏర్పరుస్తుంది. ఆప్షన్ డి చూసుకుంటే కాలేయంలో తయారై శక్తి వనరుగా ఉండి బైల్ మరియు లైపేజులను ఏర్పరుస్తుంది. ఇవి మనకి 4 ఆప్షన్లు ఇచ్చారు. చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ అనేవి మనకి ఒక లైనర్లోని ఉండడం లేదు, ఇంచుమించు స్టేట్మెంట్ బేస్డ్లోని 4 లైన్లు అనేవి మనకు అడుగుతున్నాడు. ఆ విధంగా ప్రిపరేషన్ అనేది మనం ముందు కొనసాగాలి. అయితే ఇక్కడ గ్లైకోజన్ అంటే ఏంటి? అసలు మన శరీరంలో అదనంగా ఉండే గ్లూకోజ్ అనేది ఇన్సులిన్తో కలిసి కాలేయం మరియు కండరాల్లో గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంటుంది, అది గ్లైకోజన్. అయితే గ్లైకోజన్ అంటే ఏంటంటే అది గ్లూకోజ్ అణువుల యొక్క పొడవైన గొలుసు, అంటే దాన్నే పాలీసాకరైడ్ అంటాం. పొడవైన గొలుసుల్ని పాలీసాకరైడ్ అంటాం. సో ఇది గ్లూకోజ్ అణువుల యొక్క పొడవైన గొలుసు పాలీసాకరైడ్, దట్ ఇస్ గ్లైకోజన్. ఇది ఏంటంటే అదనంగా ఉండే గ్లూకోజ్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ సహాయంతో కాలేయం మరియు కండరాల్లో గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ కాలేయంలో తయారై నిల్వ చేయబడే ఒక పాలీసాకరైడ్, ఇది కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సుదీర్ఘకాలము ఉపవాసం ఉన్నప్పుడు డ్యూరింగ్ ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్, ఆప్షన్ ఏ ఏమంటున్నాడంటే ముందుగా లిపిడ్లు, తర్వాత ప్రోటీన్లు మరియు చివరిగా కార్బోహైడ్రేట్లు ఖర్చు అవుతాయి. అంటే మనం ఎక్కువ కాలం సుదీర్ఘంగా ఉపవాసం ఉన్నప్పుడు మన బాడీలో ఉండే ఎటువంటి మెటబాలిక్ చర్యల వలన ఏవి ముందుగా ఖర్చు అవుతాయి? అవి క్రొవ్వులు ఖర్చు అవుతాయా, ప్రోటీన్లు ఖర్చు అవుతాయా, కార్బోహైడ్రేట్లు ఖర్చు అవుతాయా అనేది సీక్వెన్షియల్ ఆర్డర్లో అడుగుతున్నాడు. సో దానిలో ముందుగా బి ఆప్షన్ చూసుకుంటే ముందుగా క్రొవ్వులు, తర్వాత కాలేయం, తర్వాత కండరాల నుండి కార్బోహైడ్రేట్లు, చివరిగా ప్రోటీన్లు ఖర్చు అవుతాయి అన్నాడు. ఆప్షన్ సి చూసుకుంటే ముందుగా కార్బోహైడ్రేట్లు, తర్వాత క్రొవ్వులు, చివరిగా ప్రోటీన్లు ఖర్చు అవుతాయి అన్నాడు. ఆప్షన్ డి పైవేవి కావు అన్నాడు. సో మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు మొదటగా మనలో ఉండే గ్లూకోజ్ మరియు కాలేయంలో ఉన్న గ్లైకోజన్ ఈ 2 ఖర్చు అవుతాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ గ్లూకోజ్ అండ్ గ్లైకోజన్ కాబట్టి ఆ 2 కార్బోహైడ్రేట్లు కాబట్టి ఆప్షన్ సి చూసుకుంటే ముందుగా కార్బోహైడ్రేట్లు అనేవి ఖర్చు అవుతాయి. దెన్ నెక్స్ట్ చూసుకుంటే తర్వాత మనలో ఉండే క్రొవ్వులు అనేవి మనకి ఖర్చు అవడం జరుగుతుంది. ఫైనల్గా చూసుకుంటే ప్రోటీన్లు అనేవి చివరిగా ఖర్చు అవుతాయి. ఈ విధంగా శరీరంలో ఉండే ప్రోటీన్లు అనేవి ఫైనల్గా చివరిగా ఖర్చు అవుతాయి. ఇది ఒక సీక్వెన్షియల్ ఆర్డర్. ఇది సుదీర్ఘకాలం ఉపవాసం ఉన్నప్పుడు మనకి కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ ఫ్యాట్స్ అండ్ నెక్స్ట్ ఫైనల్గా ప్రోటీన్స్ అనేవి ఖర్చు అవుతాయి. ఇది ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ లో ఉండే సీక్వెన్షియల్ ఆర్డర్ అండ్ ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్ దీనిలో. సో ఇవి కొన్ని ముందుకు తీసుకొచ్చిన క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వన్, మన జేకే ఎక్సలెన్స్ అకాడమీ అనేది బయాలజీ అండ్ మెథడాలజీ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ లాంచ్ చేసింది. ఇది ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. దీనిలో ఉండే క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ నాట్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ మ్యాచింగ్ క్వశ్చన్స్ అండ్ అసెషన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్, ఈ విధంగా ఈ ప్యాటర్న్ లో రాబోతున్న ఎగ్జామ్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడ్డాయి. ఇది చాప్టర్ వైజ్ టెస్ట్లు అనేవి అవుతున్నాయి అండ్ ఫైనల్గా గ్రాండ్ టెస్ట్లు కూడా ఇస్తాం. అండ్ ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అన్ని కూడా అకాడమీ బుక్స్ ఆధారంగా మాత్రమే మనం తయారు చేయడం జరిగింది.
అండ్ నెక్స్ట్ నియర్లీ బయాలజీ అనేది 3500 బిట్స్ అనేవి ఇది ఎంసీక్యూస్ మీ ముందుకు రాబోతున్నాయి. అండ్ మెథడాలజీ కూడా 1500 పైనే బిట్స్ అనేవి మనతో తయారు చేయడం ఇస్తున్నాం. సో టోటల్గా 5000+ మీకు బిట్స్ అనేది మీ ముందుకు ఉన్నాయి. అండ్ ఇవి మొత్తం బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో టోటల్ టెస్ట్ సిరీస్ అనేది ఉంది. సో మీకు కావాల్సిన ప్రతి ఒక్కరు జేకే ఎక్సలెన్స్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకు టెస్ట్ సిరీస్ మనకు కావాలి అంటే మన యొక్క క్వశ్చన్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. ఆ ప్యాటర్న్ ప్రకారం మనం ఇస్తున్నాం. అండ్ ఒక లెసన్ మీరు చదివిన తర్వాత ఆ లెసన్ మీద మీకు ఎంత కమాండ్ వచ్చింది, ఎంత గ్రిప్ వచ్చింది, ఇంకా ఎక్కడ మనకి ఆ టాపిక్లో మనకి ఎక్కడ వీక్ ఉంది, అటువంటివి మనం తెలుసుకోవడానికి కంపల్సరీగా టెస్ట్ సిరీస్ అనేది రాయాలి. సో ఆ విధంగా రాయడం ద్వారానే మనకు మంచి స్కోర్ అనేది వస్తుంది. కాబట్టి ప్లీజ్ యాక్సెస్ అవర్ కోర్స్. ప్లీజ్ డౌన్లోడ్ జేకే ఎక్సలెన్స్ అకాడమీ త్రూ ప్లే స్టోర్ నుండి జేకే ఎక్సలెన్స్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ టెస్ట్ సిరీస్ అనేది కూడా మీరు రాయండి. అండ్ నెక్స్ట్ వన్, ఈ టెస్ట్ సిరీస్ కూడా మనకి 9వ తారీఖు ఫిబ్రవరి నుండి స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ మనకి ఇక్కడ 1 మంత్ వరకు ఇంటర్మీడియట్ అనేది బాటనీ అండ్ జువాలజీ, సెకండ్ ఇయర్ బాటనీ అనేది, సెకండ్ ఇయర్ జువాలజీ అనేది వెళ్తుంది. బాటనీ కంప్లీట్ అయిపోయింది, జువాలజీ అనేది ప్రెసెంట్ ఇస్తున్నాం. అండ్ మెథడాలజీ కూడా మనకున్న అకాడమీ 2 బుక్స్లో ఒక బుక్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ బుక్ అనేది ప్రెసెంట్ రన్నింగ్లో ఉంది. అండ్ నెక్స్ట్ 6th to 10th క్లాసులు అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే శాంపుల్ క్వశ్చన్స్ అనేవి కూడా యాప్లో ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని క్వశ్చన్స్ కూడా చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్, బయాలజీ యొక్క బోత్ మీడియం డే డిఎస్సి కోర్స్ అనేది కూడా ఉంది. ప్రెసెంట్ కంటెంట్ 6th to ఇంటర్మీడియట్ వరకు మనకి ప్రెసెంట్ టాపిక్ వైజ్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అకాడమీ మెటీరియల్ కన్సైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. స్పీడ్గా మీరు చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పాయింట్లు వైజ్ కింద తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకసారి ఈ కోర్సును కూడా చూడండి. మెథడాలజీ కూడా ఇస్తున్నాం. అండ్ సైకాలజీ అండ్ ప్రిస్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా త్వరలో మీ ముందుకి వీటికి రాబోతున్నాయి. ఈ కోర్సు కూడా మీరు ఒకసారి చూడాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా నెక్స్ట్ జేకే ఎక్సలెన్స్ అకాడమీ ఈ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీకు ఈ కోర్సెస్ అనేది అవైలబుల్లోకి వస్తాయి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ కూడా మనకి ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. ఎందుకంటే ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఎవ్రీడే న్యూస్ పేపర్ క్లిప్స్ అనేది, కరెంట్ అఫైర్స్ అనేది వస్తున్నాయి. అండ్ కరెంట్ అఫైర్స్ వన్-లైనర్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అదేవిధంగా బయాలజీ కూడా అప్పుడప్పుడు వన్-లైనర్ క్వశ్చన్స్ కూడా దీనిలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ దీనిలో మీరు జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ నెక్స్ట్ వన్, యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి క్వశ్చన్స్ అనేవి కూడా అప్పుడప్పుడు మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.